తప్పుకునే ప్రశ్నే లేదు. రైతుల పాడి ప్రొక్యూర్మెంట్ విషయంలో ఆఖరి గింజ వరకు కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీది, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇదేం సంశయం అవుతుంది రైతులరా? కేసీఆర్ జిమ్ముక్కులు, అబద్ధపు మాటలు నమ్మకండి. ఇచ్చిన మాట తప్పకుండా ముందుకు పోతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మండి అనే మాట ఈ సందర్భం మనం చేస్తూ, మరోవైపు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టుగా డబ్బులు దిగి వస్తుందని ఏదో మాట చెప్తా ఉన్నారు. 10 ఏళ్ళుగా కేంద్ర అధికారంలో ప్రధానమంత్రి బీజేపీ ప్రభుత్వం సామాన్యుడికి ఏం చేసిందో ఒకసారి ఆలోచించుకోవాలి. పోయిన ఎన్నికల్లో ప్రజలకు ఆలోచించే ఓటు వేశారు. 6 గ్యారెంటీలు ప్రజల గుండెల్లో మెదులుతూ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే మాకు శ్రేయస్సు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటేనే బీదరికి న్యాయం జరుగుతుంది నమ్మి ఈ రాష్ట్రంలో ఓటేసినారు. మెజారిటీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది, అదేం అనుమానం లేదు. పోయిన ఎన్నికలకి ఈ ఎన్నికలకి చూస్తే అభివృద్ధి మీద ఓటాడకుండా ఇంకా సెంటిమెంట్ రాజేసి ఓట్లు అడిగే ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు సంపూర్ణ అడుగుతా ఉన్నాను. ప్రధానమంత్రి గారు 10 ఏళ్ళ అధికారంలో ఉంది, నేను ఫలానా వాడికి ఫలానా న్యాయం చేయగలిగినాను, ఫలానా రాష్ట్రానికి ఫలానా ప్రాజెక్ట్ ఇచ్చినాను, ఫలానా రాష్ట్రానికి ఫలానా ఇండస్ట్రీ తెచ్చినాను, ఫలానా రైతుకి న్యాయం చేసినాను చెప్పుకోలేని వస్తూ ఉన్నారు. ఈరోజు కూడా సెంటిమెంట్ మీద ఓటాడే దుస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉందంటే ప్రజలకు ఏమైనా న్యాయం చేశారో ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 7న వచ్చిన తర్వాత ఈ 4.5 మాసాల్లో ప్రజలకు ఇంకా నమ్మకం పెరిగింది. ఇచ్చిన మాట తప్పకుండా